బిస్మిల్లా ఖాన్, భీమ్సేన్ జోషి లాంటి మహానుభావుల సుగాత్రాన్ని దక్షిణ భారత సినీ రంగాల్లోకి వినిపించి శభాష్ అనిపించుకున్న స్వరకర్త జీకే వెంకటేష్ గారు. సంఖ్యాపరంగా ఆయన తెలుగులో తక్కువ చిత్రాలు చేసినా సంగీతపరంగా ఆయన స్వరపరిచిన ప్రతి పాట మధురాతి మధురమే. జీకే వెంకటేష్ గారి సంగీతం అంటే తెలుగువారికి ముందుగా గుర్తొచ్చే చిత్రం నవతావారి అమెరికా అమ్మాయి. ఆ చిత్రంలో అన్ని పాటలు రసగుళికలే. ముఖ్యంగా దేవులపల్లి వారు రాసిన పాడనా తెనుగు పాట ఇప్పటికీ విదేశాల్లో తెలుగు సంఘాలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో తప్పనిసరిగా వినిపిస్తుంది. ఇంత గొప్ప పాటని తమ సినిమాలో పెట్టుకున్న నిర్మాత కృష్ణరాజు గారికి, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారికి మనసారా అభినందనలు తెలియచెప్తూ సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటతో మన ముందుకొస్తున్న శ్రీమతి సునీత గారిని ఆత్మీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తెనుగు పాట పాడనా తెనుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట ఒక పాట పాడనా తెనుగు పాట పరవశనై మీ పరవశనై మీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట ఒక పాట పాడనా తెనుగు పాట ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ నువ్వు పాడుతున్న ఆ పాట తీరు, పట్టుచీర
ఇవన్నీ చూస్తూ ఉంటే అచ్చం పద్మశ్రీ అన్నా కరీనా లాగా అనిపించావు తెలుసా. కంగారు పడద్దు, ఆ అమ్మాయి ఇంకెవరూ కాదు, ఆ అమెరికా అమ్మాయి. అంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్. ఇంకా ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలు చెప్పనా. జీకే వెంకటేష్ గారి సంగీత దర్శకత్వంలో ఈ పాటకి 12 స్ట్రింగ్ గిటార్ వాయించింది ఎవరో తెలుసా? ఎనీ గెస్సెస్? మీకు తెలుసా కృష్ణ గారు? అబ్బో, వాళ్ళకి అన్నీ తెలుసు బాబోయ్, నేను చెప్పేద్దాం అనుకున్నాను. ఇళయరాజా గారు 12 స్ట్రింగ్ గిటార్ మీద ఇళయరాజా గారు, అలాగే అశ్వత్థామ గారి అమ్మాయి గాయత్రి వీణ వాయించిందంట. అప్పుడు ఆ అమ్మాయి వయసు 12 సంవత్సరాలు, 12 ఇయర్స్. ఆ అమ్మాయి గురించి ఇంకొక విశేషం కూడా చెప్పారు ఇప్పుడే రైటర్ రాంప్రసాద్ గారు. మైకేల్ జాక్సన్ సాంగ్స్ అన్నీ కూడాను వీణ మీద వాయిస్తుందంట. అంత అద్భుతంగా, ఎంత కష్టం కదా అది. అండ్ ఇంకొక విశేషం ఏమిటంటే ఇది నవతా వారి చిత్రం. మరి నవతా కృష్ణరాజు గారి అబ్బాయి అచ్యుతరామరాజు గారు ఇక్కడే ఉన్నారు. అదో మన మధ్యనే మన స్వరాభిషేకం కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి మనతో పాటే ప్రయాణిస్తూ ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఉండడం విశేషం. ఓకే, సో థ్యాంక్ యూ సునీత, చాలా అందంగా అద్భుతంగా పాడావు. చాలా థ్యాంక్స్ సుమా. పాడనా తెలుగు పాట పరవశనై మీ ఎదుట మన పాట పాడనా తెలుగు పాట అని మధ్యలో పాడదాం అనుకొని మాటగా చెప్తున్నాను. అమ్మాయి అమెరికా అమ్మాయి కాబట్టి మీ పాట మీ ముందు పాడుతున్నానని చెప్పింది. నేను అచ్చమైన మన తెలుగు అమ్మాయిని కాబట్టి పాడనా తెలుగు పాట పరవశనై మీ ఎదుట మన పాట. థ్యాంక్ యూ సుమా. థ్యాంక్ యూ సునీత. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియర్. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కళ్ళు కొట్టకే. అదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు నా అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బావని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరై కావెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసమ్మా. అయ్యో రామ ఈ పామ బలము తస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ముందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కన్నె పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నాం ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.